వీధులు కాలనీలు జలమయమయ్యాయి. ఎటు చూసినా కూడా చెరువులను తలపిస్తున్నాయి. మనం ప్రస్తుతం గుంటూరు శివారులోని ప్రగతి నగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు వెళ్ళిపోయింది. అది చూసినట్టు నివాసానికి ఉండడానికి ఏమాత్రం కూడా అనువుగా లేదు. మనం ఎటు చూసినా కూడా దాదాపు ఈ కాలనీలో 1500 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగి ఉండడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంది అసలు మీ వరద నీరు ఎలా వచ్చింది? వరద నీళ్ళు ఎలా వచ్చింది ఏంటండి, అంతన వర్షం వస్తానే ఉంది. అంతన తుప్పుగా వచ్చేసిన ఇంట్లో సర్దుకోవటానికి కూడా లేదు. అంతని ఆడ పడేసి ఉరికినాం. ఎప్పుడు వాన వచ్చినప్పుడు వాళ్ళు ఎట్నే వస్తున్నాయి. ఆ మేరకొండ గదులలోకి వెళ్ళి ఉంటున్నాం నీళ్ళు పోయిన దాకా. ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు. నీళ్ళకి ఇబ్బంది, ఏదైనా తెచ్చుకోవటానికి ఇబ్బంది. పాములు తిరుగుతున్నాయి అని భయపడుతున్నాం. ఇంట్లో వస్తువులు ఏమన్నా తడిచాయా? ఎలా ఉన్నాయి ఏంటి? అమ్మ బియ్యం ఆడబెట్టా తీసురమ్మ, బియ్యం మొత్తం తడిచిపోయినాయి. మొత్తం గుండె పగిలిపోతున్నాయి అన్నీ. అసలు ఇప్పుడు ఎట్లా ఏందని కాతికాలు మొత్తం తడిచిపోయినాయి. మనతో మరింతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంట్లో నీరు రావడంతో నిలువ నీరు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని రోజులు బట్టి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఎట్లా ఉంది? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఎలక్షన్స్ అప్పుడే వస్తున్నారు. ఇలా వరదలు అప్పుడు ఎవరు పలకరించట్లేదు మమ్మల్ని. చాలా బాధగా ఉంది మాకు. ఇంట్లో చాలా నష్టాలు జరిగినాయి. పసిపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. రాత్రి అంతా నిద్రలేదు మాకు. 2-3 రోజుల నుంచి వర్షం పడుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ సేవ్ మీ సార్. ఏంటమ్మా, చిన్నపిల్లలు ఉన్నారా? పాములు పురుగులు వస్తున్నాయి అంటున్నారు, ఎలా ఉంటాయండి? పాములు బాగా తిరుగుతున్నాయి. నిన్న అంతా పాములు నీళ్ళలోనే ఉన్నాయి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. పసిపిల్లలకి తిండి తిప్పలేవు. పస్తులుండి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎన్ని బాధలు పడ్డాం. రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నాం. మంచాలు కూడా తడిచిపోయినాయి. ఆఖరికి ఎక్కడా ప్లేస్ లేదు మాకు కూర్చోడానికి కూడా. చెప్పండి, గతంలో ఎప్పుడు ఇంత భారీ వరద ఇళ్లలోకి రాలేదంటున్నారు, అసలు ఏంటి కారణం? రాలేదండి. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఏ రోజు రాలే. వస్తున్నారు, పోతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు పట్టించుకోవటం లేదు. 3 రోజుల నుంచి అల్లాడిపోతున్నాము. ఒకళ్ళు వచ్చి ఏందని కూడా మమ్మల్ని చూడలేదు, పలకరించలేదు. ఎట్లా ఉన్నారా ఏందా అని. ఓట్లు వస్తున్నాయో వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు ఈ వాటికి ఎవరున్నారో ఏందో మాకు అసలు ఎవరికి తెలియదు. ఇంట్లో 70,000 నష్టం. బియ్యము, పిల్లలు, పాములు వస్తున్నాయి. ఎవరన్నా పలకరిస్తున్నారా? ఏందని వస్తున్నాము, పోతున్నాము. రోడ్ల మీదకి వస్తున్నారు, ఎమ్మెల్యేను పోతున్నారు. వీధులకు వచ్చి ఒక్కళ్ళు వచ్చి పలకరించట్లేదు మమ్మల్ని. ఓట్లు వేయమ్మా అని ధర్నాలు పెడుతున్నారు కానీ ఒక్కడు రావట్లేదు. అప్పుడు గెలిచిన ఆయన రాలేదు, జగన్ వచ్చినా రాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా రాలేదు. మేము నష్టపోతున్నాం, వాళ్ళు బాగానే ఉన్నారండి. మా పరిస్థితి ఏంది? ఎవరో ఒకరు పట్టించుకొని మమ్మల్ని దారి చేస్తుంది. అది పెద్దనా చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు? 7 సంవత్సరాల సంది ఉంటున్నామండి. ఒక ఓట్లకు ఎప్పుడు వస్తారు, హూ అంటారు, మీకు రోడ్లు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని చెప్తారు. ఏమి లేదు, ఒక్కరు రారు. రోడ్లు లేవు, కాలువలు లేవు. ఈ వర్షానికి నిన్న కరెంటు పోయి ఇళ్ళల్లో ఉండడానికి లేక మా డబల్ కాట్ మంచాలు మునిగిపోయినాయి, వస్తువులు మునిగిపోయినాయి, మొత్తం టీవీలు మునిగిపోయినాయి. 50-60 వేల రూపాయల నష్టం ఒక్కొక్క ఇంటికి. ఇళ్ళల్లో నీళ్లు ఇప్పుడు కూడా రాలేదు. నడుము లోతు నీళ్ళు వచ్చినాయి. ఇంటికి మంచం మునిగిపోయింది. ఉండటానికి మార్గం లేక అల్లాడిపోయి ఏరే ఇళ్ళకి పోదామంటేనే పాములు. ఇంకా బాధపడుకుంటే ఏరే ఇళ్ళలో రాత్రి తెల్లారు నిద్ర లేదు, కూర్పు లేదు. తెల్లారు అట్నే కూర్చున్నాం ఇబ్బందులు పడుకుంటా. తెల్లారిపోయి చూస్తే కూడా అదే నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఏమి చెప్పుకోవడానికి తరం కాదు. ఇళ్ళ ముంగల పాములు, ఇళ్ళ ముంగల నీళ్ళ పంపు కూడా మునిగిపోయి నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు. నిన్న నాకు బాధలు పడ్డాం. ఇల్లు మొత్తం మయమైపోయినాయి. వస్తువులు మొత్తం కొట్టుకొని ఇళ్ళల్లో స్నానం ఆడినాయి అన్నమాట. అట్లా నష్టం అయిపోయినాయి. చూస్తుంటే ఇక్కడ పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. చాలా మంది అసలు ఇళ్లలో తాళాలేసి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు ఎలా ఉంటున్నారు? ఎలా ఉంటున్నామండి? మంచాల మీదే కూర్చున్నాం. ఇప్పుడు ఎవరు మానవత్వం ఉండోళ్ళు ఎవరి ఇల్లు వాళ్ళకి ఇరికే కదా. అయినా కానీ కొంతమంది ఎవరో రానిచ్చారు మా వాళ్ళు. ఆడికి వెళ్ళిపోయాము రాత్రి వాటికి. ఇల్లు మట్టుకు ఎలా ఉన్నాయి, పిల్లల బుక్స్ అని మొత్తం తడిచిపోయినాయి. సామాన్యులు కట్టుకోగలిగే శక్తి ఉండాలిగా, అందరికీ లేదు మాకు. మరి దయచేసి ఏదో ఒకటి మాకు దారి చేయండి, అంతే మేము కోరుకునేది ఇది.